ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలి అమ్మాయి. అది ఫస్ట్ తరతరాల నుంచి వస్తున్నదే కదా. అంటే ఇలా సింగిల్ గా కాకుండా సపరేట్ గా కాకుండా ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. అంటే అప్పుడు మనకి ఎంతో ఎక్కువ ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండేవారు కాబట్టి ఈ పిల్లోని మన పిల్లలు అన్నట్టు అందరు పెంచేసుకునేవారు. ఇప్పుడు ఓన్లీ ఒక బాబు చాలు లేదా ఒక పాప చాలు, వీళ్ళతో వద్దు అంటే ఎప్పటికప్పుడు రిలేషన్స్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి. మీ అమ్మ నాన్న ఉంటే నేను ఉండలేను, లేదా మీ అమ్మ నాన్న మన ఇంటికి ఎందుకు వస్తున్నారు, ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. నేనేమంటున్నానంటే ప్రతి సెలబ్రేషన్ లో ప్రతి అకేషన్స్ లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పేరెంట్స్ కి ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తామో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి అంతే ఇవ్వాలి. అబ్బాయి కూడా సేమ్ మనల్ని ఇచ్చినందుకు కూడా అలానే ఉండాలి. సో అప్పుడు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ మీద కానీ వాళ్ళ లవ్ మీద కానీ వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల వీళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరుగుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు ఆపడానికి ఎవరు ఉండరు. ఆ టైంలో ఏమైపోద్ది, ఎక్కడికో పీక్స్ వెళ్ళిపోతుంది. నువ్వు నన్ను కొట్టావా, నువ్వు నన్ను తిట్టావా అని అక్కడ అలా బ్రేకప్ అయిపోతుంది. వీళ్ళని ప్యాచప్ చేయడానికి ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు కదా. అందుకే మెయిన్ ఫ్యామిలీస్ తో ఉండాలి అని అనిపిస్తుంది. అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఇవి అంత దూరం వెళ్ళవు అని.